హలో ఎవ్రీవన్. తెలంగాణ ఎంసెట్ బైపీసీకి సంబంధించి వెటర్నరీ అగ్రికల్చర్ హార్టికల్చర్ యొక్క లేటెస్ట్ కట్ ఆఫ్ డీటెయిల్స్ రావడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ అంటే 24-23 కట్ ఆఫ్ని కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ ఎక్కువ ర్యాంక్ వచ్చిన సీట్ అనేది రావడం జరిగింది. సో దాదాపుగా 40,000 వరకు కూడా 65,000 వరకు కూడా స్పెషల్ కోటాలో మనకి అగ్రికల్చర్లో సీట్ రావడం జరిగింది. సో మరి ఈ ఇయర్ సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి, మీకు ఎంత ర్యాంక్కి సీట్ వచ్చింది, ఎక్కడ సీట్ వచ్చింది అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ పార్టిసిపేట్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ మీరు ఇవి చెక్ చేసుకోవాలంటే మీకు ఇందులో కొన్ని పారామీటర్స్ తెలియాలి. యూఆర్ అంటే ఏంటి తెలియాలి. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ కోటా, అంటే రిజర్వేషన్తో సంబంధం లేకుండా మీకు ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో, తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి కేటగిరీలో అన్రిజర్వ్డ్ కోటా ఉంటుంది, లోకల్ కోటా ఉంటుంది. మళ్ళీ అన్రిజర్వ్డ్లో నాన్ ఫార్మర్ కోటా ఉంటుంది, ఫార్మర్ కోటా ఉంటుంది. సో ఫార్మర్ కోటా అంటే మనకి 40% సీట్స్ అగ్రికల్చర్లో, 25% సీట్స్ అనేది వెటర్నరీ సైన్స్లో అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఆ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ర్యాంక్ ఉన్న సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి 40,000, 50,000కి కూడా మనకి అగ్రికల్చర్ రావడానికి కారణం ఏంటి, 34,000కి రావడానికి కారణం ఏంటంటే ఫార్మర్ కోటా. సో ఇక్కడ చూడండి, ఫార్మర్ కోటా ఉన్న వాళ్ళకి అలాగే ఫార్మర్ కోటా లేని వాళ్ళకి అట్లీస్ట్ వెటరీ సైన్స్లో ఒక 2 నుంచి 500 వరకు డిఫరెన్స్ ఉంది. అలాగే అగ్రికల్చర్లో మనకి 1000 నుంచి 5,000 వరకు కూడా డిఫరెన్స్ అయితే రావడం జరిగింది. సో చెక్ చేసుకోండి. ఈ కట్ ఆఫ్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి కూడా మన గ్రూప్లో ఇది షేర్ చేయడం జరుగుతుంది, సపరేట్గా పంపించడం జరుగుతుంది. ఇక్కడ స్పెషల్ కోటా చూడండి, స్పెషల్ కోటాలో 64,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కూడా సీట్ రావడం జరిగింది. 34,000, 51,000, 66,000, 40,000, 72,000, 22,000, 51,000 ఇలా కేటగిరీని బట్టి మనకి 62,000 వరకు కూడా సీట్ రావడం జరిగింది. సో మరి ఈ ఇయర్ స్పెషల్ కోటాలో కానివ్వండి, అగ్రికల్చర్లో కానివ్వండి సీట్ రావడానికి అవకాశం ఉందా అంటే అవకాశం ఉంది, కానీ గ్యారంటీగా వస్తాయని నేను చెప్పాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు కౌన్సిలింగ్లో, ఆ పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో మీ ర్యాంక్ అంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందులో మీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, అందులో బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అనేది వీటన్నిటిని, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ డిపెండ్ ఉంటుంది. సో మనకి ఈ ఇయర్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అగ్రికల్చర్ కౌన్సిలింగ్లో ఇంకా తెలియదు. సో అందులో మీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు ఇంకా తెలియదు. సో మనకి అందులో గర్ల్స్ ఎంతమంది ఉన్నారు సో తెలియదు. సో కాబట్టి ఇప్పుడు వస్తుందా గ్యారంటీగా అనేది చెప్పలేము, కానీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చూడండి 49,000 వరకు. సో ఇలా మనకి కట్ ఆఫ్స్ అయితే ఇచ్చారు. సో ఈ కట్ ఆఫ్స్ అనేది లాస్ట్ ఇయర్ ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చాయి, ఎవరైనా లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి, నిజంగా వచ్చాయా లేదంటే ఇది ఏదో ఒక కట్ ఆఫ్ అనేది. అంటే అంతకుముందు ఇయర్ కూడా మనకి కట్ ఆఫ్స్ అనేది 40,000, 50,000కి కూడా సీట్ వచ్చినా ఇచ్చారు. అయితే లాస్ట్ ఇయర్ ఏంటంటే స్పెషల్ కోటా కౌన్సిలింగ్కి సంబంధించి కట్ ఆఫ్స్ అనేది ఇంక్లూడ్ చేయలేదు. సో డైరెక్ట్గా ఆ స్పెషల్ కోటాలో సీట్ వచ్చిన వాళ్ళకి సంబంధించి కట్ ఆఫ్సే ఇందులో డిస్ప్లే చేయడం జరిగింది. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి 64,000కి అగ్రికల్చర్ సీట్ వచ్చింది, ఈ ఇయర్ వస్తుందా. సో మరి ఈ కట్ ఆఫ్స్ చూస్తే కొంచెం నాకు కూడా డౌట్గానే ఉంది. సో మీకు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత, అంటే అప్లికేషన్ చేసిన తర్వాత మనకి లిస్ట్ వస్తుంది. లిస్ట్ వచ్చిన తర్వాత ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి సీట్ వస్తుందా అనేది చెప్పగలుగుతాను. సో కంప్లీట్గా గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ కండి. థ్యాంక్ యూ.